అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, వారిక కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. 21:12. వారికి ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. ప్రైజ్ లార్డ్. యెహోవా వారిని విడిపించుచున్నాడు గనుక, వారికంటే బలవంతులైన వారి చేతిలో నుండి వారు విడిపించుచున్నాడు గనుక. ప్రైజ్ లార్డ్. కీర్తన 1:1-3. అతడు నీటి కాలువలో ఎవరును నాటబడిందే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉందురు. ఎప్పుడు ఎవరు అని చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు. ప్రైజ్ లార్డ్. యెషయా 58:11. నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓటు వలెను ఉండదవు. ఎప్పుడని చూస్తే 9-10 వచనాలు. నీవు ఇతరులను బాధించటయో, వేలు పెట్టి చూపు తిరస్కరించటయో, చెడ్డ దాన్ని బట్టి మాట్లాడుకుంటూ నీవు మాని ఆశించిన దాన్ని ఆకలి కొన్న వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తి పరచని ఎడల అప్పుడు. యెషయా 44:3-4 వచనాలు. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదు. నీటి కాలువలో ఎవరును నాటబడిన నిరవంజ చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ప్రైజ్ లార్డ్ అని ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నారు. అలాగే కీర్తన 114:8. మన దేవుడు బండను నీటి మడుగుగాను, చెక్కుముక్కి రాతి బండను నీటి ఊటలుగాను చేయవాడు. కీర్తన 65:9-12 వచనాలు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. దేవుడు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నాడు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదువులు చేయించున్నాడు. వాన జల్లుల చేత దాన్ని పదులు చేయించున్నాడు. అది మొలకెత్తగా ఆయన దాన్ని ఆశీర్వదించుచున్నాడు. ఆయన జాడలు సారం వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారం చిలకరించుచున్నవి, లోయలు సత్యములతో కప్పబడుతూ ఉన్నాయి. అందుకే అన్నీ సంతోషధ్వని చేస్తూ గానం చేయించు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. యెహెజ్కేలు 47:1 మొదటి నుండి చూస్తే, దేవుని మందిరపు గడప క్రింద నుండి తూర్పుగా నీళ్లు ఉబికి పారుతూ ఉన్నాయి. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణంగా మందిరపు కుడిప్రక్క నుండి క్రింద నుండి పారుతూ ఉన్నాయి. అలాగనే గుమ్మము కుడిప్రక్క నీళ్లు ఉబికి పారుతూ ఉన్నాయి. ఆ నీళ్ల గుండా నడిచి వెళ్తూ ఉంటే చీల మండల లోతు, 1000 మూరలు దాటి వెళ్ళగా మోకాళ్ల లోతు, మరో 1000 మూరలు దాటి వెళ్ళగా మొలలోతు, ఇంకను మరో 1000 మూరలు నడువుగా నీళ్లు మిక్కిలి లోతే దాటలేనంత ఏదవలసినంత నీరు గల నది. ఇది అంతే మందిరపు ఆర్తి అభివృద్ధిని చూడగలుగుతున్నాం. ఆ నదీ తీరమున ప్రక్కల చెట్లు విస్తారంగా ఉన్నాయి. అది ఆ నది వచ్చిన చోటునెల్లా జలచరములన్నీ బ్రతుకుతున్నాయి. ఆ నీరు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు మంచి నీళ్ళు అగును కనుక చేపలు విస్తారాలుగా పెరుగుతున్నాయి. ఈ నది ఎక్కడికి పడినా అక్కడ సమస్తలు బ్రతుకుతున్నాయి. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చే సకల జాతి వృక్షాలు పెరుగుతున్నాయి. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలిపోవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాస్తాయి. వాటి ఆకులు ఆహారమునకును, వాటి కాయలు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించబడుతున్నాయి. ప్రైజ్ లార్డ్. కీర్తన 78:20. బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఇది దేవుడు చేసిన అద్భుతం, ఆశ్చర్యకార్యం. అలాగే యెషయా 12:6. సీయోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయి, నీ మధ్యనున్న పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. కావున యెషయా 12:3. మనము ఆనందముతో రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుందుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, మేము ఎల్లప్పుడూ దుష్టులకు, పాపులకు, అపహాసకులకు దూరముగా ఉంటూ నీ వాక్కును దివారాత్రము ధ్యానిస్తూ ఇతరులను బాధించట, తిరస్కరించట, చెడ్డగా మాట్లాడట మానివేసి ఆకలి కొని వారిని, శ్రమపడు వారిని తృప్తిపరుస్తూ దేవుని నది, దేవుని మందిరము నీటి సమృద్ధి వలన
దేవుని ప్రజలను తృప్తిపరచుచుండగను బండ చెకుముక్రీత బండ నుండి సహితము నీటి మడుగులను నీటి ఊటలను ఉబికింపచే సమర్థుడైన దేవుని రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొని ఎన్నటికీ కృషింపగా నీళ్లు పారు తోటవలే మేము ఉండునట్లు నీ కృపా భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.